కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. ఈ నెల ఆరంభంలో ప్రభా నీ సన్నిధిలో చేరి కుటుంబాలుగా నిన్ను ఘనపరచటకు ప్రభా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. రావాల్సిన వారు మీరు తీసుకుని రండి. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను క్రమముగాను నీకు మహిమకరంగాను మీరు జరిగించుకోండి. ప్రతి విధమైన ఆటంకము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం ప్రభా. నీ వాక్యం చేత మేము బలపరచబట్టకును, అదే రీతిగా యోగ్యమైన రీతిలో నీ బలం సమీపించటకు కావాల్సిన కృపను దేవా మీరు మాకు దయచేసి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావం పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 20 అధ్యాయం 21 నుంచి 26 వరకు రెస్పాన్సివ్ రీడింగ్ మన మధ్యలో ఎన్ రాజు లీడ్ చేస్తారు. ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము నిర్గమకాండము 20వ అధ్యాయము 21వ వచనం నుంచి 26 వరకు చదువుకుందామండి. అందరూ మార్చి చదువుకుందాం. చివరి వచనం అందరం చదువుకుందాం. పేజీ నెంబర్ 61, 61వ పేజీ. ప్రజలు దూరముగా నిలిచిరి. మోసే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. చివరి వాక్యం అందరం కలిసి చదువుకుందామండి. మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వము కనబడక ఉండినట్లును మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా మా స్తుతి ఆరాధన మీరు స్వీకరించినందుకే మీకు వందనాలు తెలియచేస్తూ నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావం పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి అమ్మా. దేవుడు మనకి మంచి కాన్ఫరెన్స్ అనుగ్రహించాడు కదా. మరి ఎంతమంది అయితే వచ్చారో దేవుడు మిమ్మల్ని దీవించాడు. ఎంతమంది అయితే రాలేదో మీరు మిస్ అయ్యారు. కాబట్టి ఇంక అందులో ఇంకా వేరే రాయితీ ఏమీ లేదు. కాబట్టి దేవుడు అద్భుతంగా ఈ 3 దినాలు కూడా దేవుడు మరి మనకి తన వాక్యము ద్వారా దేవుడు మన దర్శించినందుకు ప్రభువుని స్తుతిస్తూ ఈ 14 సంవత్సరాలు ముగించుకోవటానికి దేవుడు చూపించిన కృప, మరి 15వ సంవత్సరం కొరకు మనం సిద్ధపడుతుండగా కదా. ఏమన్నాడు ఫస్ట్ రోజు ఏంటి? అదే ఆ పాయింట్ ఏంటి? శక్తికి మించిన ప్రయాణం కదా. నాకు టక్కన గుర్తు రాలే. రైట్, శక్తికి మించిన ప్రయాణం. జీవితము ఒక యాత్రే, అవునా? ఎవరన్నారు ఆ మాట? యాకోబు అన్నాడు ఆ మాట. ఫరో యాకోబుని చూడంగానే బహుశా మరి ఆ ఏజ్ని బట్టి ఇంప్రెస్ అయ్యి, తాత నీ వయసు ఎంత అని అడిగాడు. అంటే అప్పుడు యాకోబు ఏమన్నాడు? నా వయసు ఎంత అనలే. ఏమన్నాడు? నేను యాత్ర చేసినటువంటి దినములు. చూసారా? అంటే లైఫ్ ఈజ్ ఎ జర్నీ. మినిస్ట్రీ కూడా దానిలో ఒక భాగమే. మరి దేవుడు ఆ జర్నీలో, అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, మన జీవిత యాత్రలో దేవుడు పరిచయం జరిగించుకుంటాడు. అర్థమవుతుందా? యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ ఆఫ్ లైఫ్ గాడ్ డస్ ద మినిస్ట్రీ. అంటే నీ మినిస్ట్రీ కంటే నీ లైఫ్ ప్రాముఖ్యమైంది. నీకు లైఫ్ లేకపోతే నువ్వు మినిస్ట్రీ చేయలేవు. అందుకనే యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ గాడ్ విల్ డూ హిజ్ మినిస్ట్రీ.
కాబట్టి మనము జీవితంలో ఎదిగే కొద్దీ, మనం జీవితంలో దేవునితో ఆ యొక్క సంబంధంలో ఎదిగే కొద్దీ ఆయన తన పరిచర్యను మన ద్వారా జరిగించుకుంటూ వెళ్తాడు. కాబట్టి ఆ జర్నీ అనేటువంటిది మన ముందున్నప్పుడు డెఫినెట్గా రాబోయే కాలంలో హర్డిల్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అధిగమించుకొని జీవితంలో అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిందే. ఉదయకాల సమయంలో మనం ప్రభు యొక్క బల్లను కూడా సమీపించబోతున్నాం కనుక ఆ వెలుగులో కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాను. దేవుడు ఆయన మన జీవితాన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. మనమేమి ఆశీర్వాదం కొరకు ప్రాకులాడక్కర్లేదు. దేవుని యొక్క ఇంటెంట్లోనే గాడ్స్ బ్లెస్సింగ్ ఇస్ దేర్. మీకు గుర్తుందా, ఆదామవలను దేవుడు కలగజేసిన తర్వాత ఆదామవలు అడిగారా, ప్రభా నన్ను ఆశీర్వదించని? మీకు విచిత్రమైన సంగతి చెప్పనా? నన్ను ఆశీర్వదించు అన్నోడు ఎన్ని తిప్పలు పడ్డాడో మీరు దేవుని వాక్యంలో చూడండి. ఎవరన్నారు నన్ను ఆశీర్వదించని? చిన్నప్పటి నుండి ఆయనకున్న గోల్ ఏంటి? టు గెట్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. కానీ ఎంతకాలం పట్టింది ఆశీర్వాదం రావటానికి? చాలా కాలం పట్టింది. ఆల్మోస్ట్ తన లైఫ్ అంతా కూడా ఆశీర్వాదం కొరకు ప్రాకులాడాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనం అడిగితే వచ్చేది కాదు ఆశీర్వాదం. ఆ మాటకు వస్తే దేవుడేమన్నా మనల్ని ఆశీర్వదించకుండా ఆయన ఏమన్నా తన పిడికిలి బిగించుకుంటాడా? లేదు. దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడేటువంటి దేవుడు. అందుకనే ఆయన మానవుని కలగజేసిన తర్వాత ఆయన అన్నటువంటి మొట్టమొదటి మాట, మీరు భూమి మీద ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపటం. ఏంటది? ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్. కాబట్టి అయితే ఇక్కడ ఆశీర్వాదం అనేటువంటిది ఎట్లాగొస్తుంది అనేటువంటిది మనకి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఏమనుకుంటారంటే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి వస్తే ఆశీర్వాదం వస్తుంది అనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే ప్రతిరోజు మనం బైబిల్ చదువుకుంటే ఆశీర్వాదం వస్తుంది అనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే పాస్టర్ గారు నెత్తి మీద చెయ్యేస్తే ఆశీర్వాదం వస్తుంది అనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే చర్చిలో అందరూ నా కోసం ప్రార్థన చేస్తే ఆశీర్వాదం వస్తుంది అనుకుంటున్నారు. అమ్మ, ఈ ఏ మార్గాల్లో కూడా ఆశీర్వాదం రాదు. జాగ్రత్త వినండి. మీ జీవితాల్లో బ్లెస్సింగ్ వచ్చేటువంటి ఏకైక ప్రదేశం ఏంటో తెలుసా? ఇట్ ఈస్ హిస్ ప్రెజెన్స్. ఇట్ ఈస్ ఆల్వేస్ గాడ్స్ ప్రెజెన్స్ దట్ బ్రింగ్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఇన్ టు అవర్ లైఫ్స్. దేవుని సన్నిధి మాత్రమే మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. దేవుడు ఇశ్రాయేలును అద్భుతమైనటువంటి అద్భుతాలతో ఐగుప్తులో నుండి వాళ్ళని బయటకు తీసుకొచ్చి వెంటనే వాళ్ళని కనాన్లోకి ఎందుకు ప్రవేశింపచేయలేదు? ఆ మాట మీకు అర్థమవుతుందా? బ్లెస్సింగ్ అట్లా రాదు అని వారికి నేర్పించటానికి. సో 40 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలీల్ని అరణ్యంలో ఆయన దేని కొరకు ట్రైన్ చేశాడు? టు ట్రైన్ దెమ్ ఫర్ గాడ్స్ ప్రెజెన్స్. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఆ సీక్రెట్ 10 లక్షల మంది తెలుసుకోలేదమ్మా, ఒక్కడు తెలుసుకున్నాడు. ఎవరా ఒక్కడు? మోషే. దేవుడు ఇశ్రాయేలుకి చాయిస్ పెట్టాడు, అరే అబ్బాయి మీరు కనానుకు వెళ్తారా లేదంటే నా సన్నిధి మీకు కావాలా? సన్నిధ కనానా అంటే మోషే ఏమన్నాడు? సన్నిధి అన్నాడు. మిగతా వాళ్ళు ఏమనుకున్నారు? ఎంతకాలం కనానుంటే సరిపోద్ది అనుకున్నారు. మీకు సంగతి చెప్పరా? 10 లక్షల మంది అరణ్యంలో కూలిపోయారు. బికాస్ దే డిడ్ నాట్ లెర్న్ టు బీ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. మీరు దేవుని వాక్యంలో చూడండి, దేవుని సన్నిధికి దగ్గరగా ఉండటానికి ఎవరు ప్రయత్నం చేశారు? ఎవరమ్మా అంటే నిర్గమకాండలో, నేను నిర్గమకాండం కాంటెక్స్కి వస్తున్నాను. ఎవరున్నారు? హూ వాజ్ వెరీ నియర్ టు గాడ్స్ ప్రెజెన్స్? మోషే. మోషే తర్వాత ఎవరున్నారు?
యెహోషువ ఉన్నాడు కదా. ఇప్పుడు దేవుని సన్నిధి యెహోషువాని ఇబ్బంది పెట్టలేదా? పోనీ ఎక్కడన్నా యెహోషువ నీ సన్నిధి మాకు వద్దులే ప్రభువా, మాకు మోషే గారు చెప్పింది చాలు అన్నాడా? మనం చదువుకున్న వాక్య భాగాలు ఇశ్రాయేలు మూకమ్ముడిగా ఏమన్నారు? దేవా నీ మాట మాకు అక్కర్లేదు, మోషే గారి మాట చాలు. ఈ రోజుల్లో చాలామంది పరిస్థితి అట్లానే ఉంది. మాకు దేవుడు అక్కర్లేదు, పాస్టర్ గారు ఉంటే చాలు. అమ్మా జాగ్రత్త వినండి, పాస్టర్ గారి ప్రార్థన, సంఘ ప్రార్థన అనేటువంటిది మీ ప్రార్థనకు సబ్స్టిట్యూట్ కాదు. ముందు ఆ మాయలోండి బయటపడండి. పాస్టర్ గారి ప్రార్థన కానీ సంఘ ప్రార్థన కానీ మీ ప్రార్థనకు ఊతమిచ్చేదే కానీ మీ ప్రార్థనను పక్కన పెట్టేది కాదు. ఆ మాటకు వస్తే మీ వ్యక్తిగత జీవితాల్లో మీకు ప్రార్థనా జీవితం కనుక లేకపోతే ఎంతమంది మీకోసం ప్రార్థన చేసినా దానివల్ల ఉపయోగం ఉండదు. అంటిల్ యూ ఎక్స్పీరియన్స్ గాడ్స్ ప్రెజెన్స్. అందుకే ఎక్కడ కూడా యెహోషువ ఆయన దేవుని సన్నిధి విషయంలో భయపడలేదు. ఆల్వేస్ హీ ట్రై టు అప్రోచ్ గాడ్స్ ప్రెజెన్స్. నిజానికి చాలా సందర్భాల్లో దేవుడు యెహోషువను ఆహ్వానించలా కొండ దగ్గరికి. కొన్ని పర్యాయాల్లో దేవుడు యెహోషువను వెంట పెట్టుకొని రమ్మన్నాడు. అనేక పర్యాయాల్లో దేవుడు ఇప్పుడు కూడా యెహోషువని తీసుకొని రమ్మనలా. కానీ యెహోషువ జీవితాంతం ఎక్కడున్నాడు? కొండపైన మోషే ఉంటే ఆ కొండ కింద ఎవరున్నారు? ఇశ్రాయేలు ఎవరున్నారు కొండ కింద? ఎందుకు లేరు? అందుకే 40 సంవత్సరాలు దేవుడు అరణ్యంలో దేవుని సన్నిధిని వాళ్లకు నేర్పించటానికి దేవుడు అలౌ చేశాడు. బికాస్ కనాను అనేటువంటి ఆశీర్వాదపు స్థితి మన జీవితాల్లోకి రావాలంటే ముందు దేవుని సన్నిధిలో మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. దేవుని సన్నిధితో మన జీవితాలు అంటుకట్టుబడి ఉండాలి. దేవుని సన్నిధిలో మన జీవితాలు మమేకమవ్వాలి. అటువంటి మమేకమయ్యేటువంటి దేవుని సన్నిధితో మనకి అనుభవం లేకపోతే యు విల్ నెవర్ హ్యావ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఏమన్నా చేయి, తలకిందులు పడు, నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం ఉండదు. కారణం ఏంటంటే ఆశీర్వాదం నువ్వు సంపాదించేది కాదు, ఆశీర్వాదం నువ్వు పొందుకునేది. యు డోంట్ ఫైట్ ఫర్ బ్లెస్సింగ్, యు రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్. అందుకనే దేవుడు మన జీవితాల్లో తన ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి ఆయన ఈ నిర్గమకాండలో ఏం చేశాడో తెలుసా? వాళ్ళను ఏమంటారు, సముద్రంలోండి బయటకు తీసుకొచ్చిన తర్వాత సీనాయి కొండ దగ్గర వాళ్ళు గ్యాదర్ అయినప్పుడు దేవుడు వారికి తన సన్నిధి, తన వాక్యము, తన మందిరము పరిచయం చేశాడు. ఇశ్రాయేలీయులు 3 విషయాలు చూశారు. దే సా గాడ్స్ ప్రెజెన్స్, దే రిసీవ్డ్ గాడ్స్ వర్డ్ అండ్ దే రిసీవ్డ్ గాడ్స్ టెంపుల్. అందుకనే దేవుడు 40 సంవత్సరాలు ఆలస్యం చేశాడు. ఇశ్రాయేలీయులేమో ఎంతసేపటికి ఆరాటం, ఎప్పుడు వెళ్ళిపోతాం కనాన్లోకి, ఎప్పుడు వెళ్ళిపోతాం కనాన్లోకి. ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా అదే ఆరాటం. దేవా నువ్వు ఎప్పుడు ఆశీర్వదిస్తావు, దేవా నన్ను ఆశీర్వదించి ప్రభా, ఇంకెంతకాలం ప్రభా అని అంటున్నావు. కానీ నిజానికి ఆశీర్వాదం వచ్చే తరీకా నీకు తెలియట్లే. You are not able to understand the way by which God blesses your life. It is only through His presence. ఆయన సన్నిధి మనకి ఎక్కడ దొరుకుద్ది? ఆయన మందిరంలో దొరుకుద్ది. ఆయన సన్నిధి మనకి ఎక్కడ దొరుకుద్ది? ఆయన వాక్యం దగ్గర దొరుకుద్ది. అందుకనే దేవుడు 40 సంవత్సరాలు ఆ వాక్యాన్ని వాళ్ళకి పరిచయం చేశాడు, ఆ మందిరాన్ని వాళ్ళకి పరిచయం చేశాడు. బికాస్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ దెమ్. దేవుడు ఇశ్రాయేలును ఆశీర్వదించడానికే మందిరాన్ని ఇచ్చాడు. దేవుడు ఇశ్రాయేలును ఆశీర్వదించడానికే వాక్యాన్ని ఇచ్చాడు. దేవుడు ఇశ్రాయేలును ఆశీర్వదించడానికే ఆయన తన సన్నిధిని ఇచ్చాడు.
కానీ అన్ఫార్చునేట్గా ఆ రోజు వాళ్ళు దాన్ని గ్రహించలేకపోయారు. ఈరోజు మందిరాలకు వచ్చేటువంటి క్రైస్తవులు కూడా దాన్ని గ్రహించలేకపోతా ఉన్నారు. మీ విధానాల్లో మీరు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. కర్చీఫ్లు కొనేవాళ్ళు కొంతమంది, ప్రేయర్ ఆయిల్ కొనేవాళ్ళు కొంతమంది, మీటింగులకి ఎగబడి వెళ్ళేవాళ్ళు కొంతమంది, టీవీల దగ్గర కూర్చొని ప్రతి ప్రసంగం అవ్వగానే వాళ్ళకి ఫోన్లు చేసి ప్రార్థన చేయమని వెర్రేవాళ్ళు కొంతమంది. దీస్ ఆర్ నాట్ ద వేస్ బై విచ్ గాడ్ బ్లెసెస్ యువర్ లైఫ్. ఇది కాదు విధానం. అందుకనే ఇక్కడ దేవుడు ఆయన తన ఇశ్రాయేలుకు 3 విషయాలు పరిచయం చేశాడు. ఆ 3 విషయాలు మనం నేర్చుకుంటే those are the 3 things which will make you to enjoy God's presence and thereby your life will be blessed. నీ జీవితం ఆశీర్వదించబడటానికి, దేవుని సన్నిధిని నువ్వు ఆఘ్రానించడానికి దేవుడు 3 విషయాలు ఆయన ఇచ్చాడు. దీనిలో మొట్టమొదటి గమనించండి, ఆయన ఇచ్చింది తెలుసా? దేవుని సన్నిధిలో దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి ఎలిమెంట్ ఏంటంటే ఇట్ ఈస్ ద లా ఆఫ్ గాడ్. జాగ్రత్త వినండి, అక్కడ ఏమంటున్నాడు? నేను ఆకాశము నుండి మీతో మాట్లాడితేనని మీరు గ్రహించితిరి. చాలా మంది ఏమనుకుంటారంటే 10 కమాండ్మెంట్స్ దేవుడు మోజెస్కి ఇస్తే మోజెస్ ఆ 10 కమాండ్మెంట్స్ ఇశ్రాయేలుకు టీచ్ చేశాడు అనుకుంటున్నారు. కాదు. సీనాయి కొండ దగ్గర జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? 10 కమాండ్మెంట్స్ దేవుడు ఇశ్రాయేల్ అందరితో ఇచ్చాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను ఆకాశము నుండి మీతో మాట్లాడితేని. మోషే నీతో మాట్లాడింది అనలే. ఎవరితో మాట్లాడాడు? హీ స్పోక్ విత్ దెమ్. జాగ్రత్త వినండి, ఆ నిర్గమకాండములో ఆ యొక్క సీక్వెన్స్ మనం చూస్తాం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి. జాగ్రత్త వినండి, పైన ఏమన్నాడు దేవుడు? ఆకాశం నుండి నేను మీతో మాట్లాడాను అన్నాడు. కింద ఇశ్రాయేలుకి ఏం వినపడింది? మెరుపులు, ఉరుములు, బూరధ్వని వినపడింది. దాని అర్థం ఏంటి? మోషే ఏం విన్నాడు? పోనీ మోషే ఏం విన్నాడు? ధర్మశాస్త్రాన్ని విన్నాడా? ప్రభు చెప్పిన 10 ఆజ్ఞలు విన్నాడా? మరి ఇశ్రాయేలు ఎందుకు వెళ్ళలేకపోయారు? అందరూ అక్కడే ఉన్నారు. మోషే అక్కడే ఉన్నాడు, ఇశ్రాయేలు అందరూ అక్కడే ఉన్నారు. కానీ దేవుని స్వరం స్పష్టంగా ఎవరికి వినపడింది? మోషే వినపడింది. ఇశ్రాయేలుకి ఏం వినపడింది? సౌండ్ వినపడింది, అంతే. చూసారా? ఈరోజు చర్చెస్లో ఉన్న మన పరిస్థితి అదే. వీఆర్ నాట్ ఏబుల్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వీఆర్ ఓన్లీ హియరింగ్ ద రంబలింగ్ అండ్ ద సౌండ్స్. అందుకే చాలామందికి వాక్యం అర్థం కావట్లే. అవునంటారా కాదంటారా? ఎంతమంది వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు? ఎంతమంది కేవలం వాక్యం విని వెళ్ళిపోతూ ఉన్నారు? బికాస్ వాట్ యు ఆర్ హియరింగ్ ఈజ్ ఓన్లీ సౌండ్స్. God's word is not making any sense in your life. నీ జీవితాన్ని గనక నిజంగా దేవుని వాక్యం గనక సంధిస్తే నీ జీవితం మారకుండా ఉండదు. నువ్వు మార్పు లేకుండా ఇక్కడ నుండి అడుగు బయట పెడుతున్నావంటే అర్థం ఏంటి తెలుసా? గంటసేపు నువ్వు దేవుని వాక్యం వింటల్లా, నువ్వు వినేది కేవలం సౌండ్స్ మాత్రమే. యు ఆర్ నాట్ ఏబుల్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. మీరు దేవుని వాక్యంలో చూడండి, పలు పర్యాయాలు ఈ విషయాన్ని మనం చూస్తాం. యోహాను సువార్తలో యేసు ప్రభువారు చూడండి, అక్కడ ఏం రాయబడిందో, తండ్రి నీ నామమును మహింపరచుము అని చెప్పాను. అంతటా ఏమన్నాడు అక్కడ? నేను దానిని మహింపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. కానీ కింద ప్రజలు ఏమన్నారు చూడండి. ప్రజలు ఏమన్నారు అక్కడ? కాబట్టి అక్కడ నిలిచి ఉండి విన్న జనసమూహము ఉరిమేను అనిరి. చూసారా? ద సేమ్ ఫినామినన్ యు సీ. సీనాయి కొండ దగ్గర కూడా వాళ్ళు ఉరుములే విన్నారు. దే డిడ్ నాట్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఇక్కడ కూడా యేసు ప్రభువారి దగ్గర చాలా స్పష్టంగా ఆకాశం నుండి యేసు ప్రభువారు ఏదైతే ప్రార్థన చేశాడో, తండ్రి నీ నామాన్ని మహింపరచుకొని, ఎస్
నేను నా నామాన్ని మహింపరుచుకున్నాను అనేటువంటి ఆ స్వరము ఏదైతే ఉందో, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ స్వరాన్ని వినలేకపోయారు. వాళ్ళు కేవలం శబ్దాన్నే విన్నారు. చూసారా అక్కడ ఏమనుందో? కొంతమంది ఏమనుకున్నారు? కొంతమంది జనసమూహము ఉరిమేను అనేది, మరికొందరు ఏమన్నారు? దేవదూత ఒక్కడు ఆయనతో మాట్లాడినండి. జాగ్రత్త వినండి. ఆకాశం నుండి శబ్దం వస్తే అందరికి వినపడుతుందా? కొంతమందికి వినపడుతుందా? అంటే అర్థం ఏంటి? The people who heard the voice of God, they could not understand the clarity of his voice. జాగ్రత్త విను. దేవుని స్వరమును ఆయన వాక్యం ద్వారా నువ్వు ఎప్పుడు వింటావు తెలుసా? నీకు దేవునితో సంబంధం ఉన్నప్పుడు. దేవునితో సంబంధం లేనప్పుడమ్మా నీకు వాక్యం వినపడదు. నీకు వినపడేదంతా కూడా నాన్ సెన్సికల్ సౌండ్స్ మాత్రమే. అందుకనే నువ్వు వారం వారం మందిరానికి వస్తున్నావు, బయట పోతున్నావు, కానీ నీ జీవితంలో ఎటువంటి మార్పు లేదు. నీ జీవితంలో వాక్యం యొక్క ప్రభావం కనపడదు. కారణం ఏంటో తెలుసా? యు ఆర్ నాట్ లిసనింగ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. నీకు దేవునితో సంబంధం లేకుండా, దేవుని సన్నిధితో నీకు అనుభవం లేకుండా దేవుని వాక్యం నీకు అర్థమే కాదు. మీకు గుర్తుందా? సౌలు ఆయన దమస్కు మార్గంలో వెళ్ళేటప్పుడు సౌలు ఒక్కడే లేడా? సౌలుతో పాటు కొంతమంది మనుషులు ఉన్నారా? మనుషులు ఉన్నారు. ఆకాశం నుండి ఎవరితో మాట్లాడే దేవుడు? సౌలుతో మాట్లాడా? చుట్టుపక్కల వాళ్ళకి ఏమొచ్చింది? మరి సౌలు అక్కడ పక్కనే ఉన్నాడు కదమ్మా, ఉన్నాడా? మరి సౌలుకి వినబడిన మాటలు మిగతా వాళ్ళకి ఎందుకు వినబడలా? మోషేకి వినబడినటువంటి మాటలు మిగతా వాళ్ళకి ఎందుకు వినబడలా? యెహోషువకి వినబడినటువంటి మాటలు మిగతా వాళ్ళకి ఎందుకు వినబడలా? జాగ్రత్త వినండి. గాడ్స్ వర్డ్ స్పీక్స్ టు ఎవ్రీవన్, బట్ ద ప్రాబ్లం లైస్ విత్ అస్. మనతో సమస్య ఉంది కనుక దేవుని వాక్యం ప్రకటించబడుతుండగా నీ జీవితంలో ఎటువంటి చేంజ్ లేనటువంటి ఒక శబ్దాన్ని మాత్రమే వింటున్నావు. అందుకే బ్రతుకులు మారట్లా, జీవితాలు మారట్లా. ఎట్లా వస్తున్నామో అట్లానే వెళ్తున్నాం. తేడా ఏంటో తెలుసా? గంట సేపు చర్చలో కూర్చొని పోతున్నాం బయటికి, అంతే. But there is no change in life because you are not able to recognize God's voice through his word. నేను అంటున్నాను, దేవుని శబ్దము ఎప్పుడు కూడా, దేవుని స్వరం ఎప్పుడు కూడా తేటగా మాట్లాడతాడు దేవుడు. కానీ మన హృదయాలు సిద్ధంగా లేవు. అందుకే ఆయన స్వరము మనకు వినపట్ల. ఆ మాటకు వస్తే, సీనాయి కొండ మీద దేవుడు మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడుంటాడు అనుకున్నారు మీరు? 10 లక్షల మందికి వినపడాలి కదమ్మా. చెప్పండి, ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం? ఒక 200 మంది ఉన్నాం. 200 మందిలో నా వాయిస్ వినపడటానికి ఇంత సెటప్ ఉంది. ఈ సెటప్ అంత ఎందుకుంది? ఇంత సెటప్ ఉన్నా కానీ కొత్త స్పీకర్ రాగానే మన వాళ్ళంటారు వెనకాల బాక్స్ పెట్టండి. నేనంటే కొంచెం మీకు అలవాటు పడిపోయాను కదా, మొత్తానికి మైక్లో ఏదోడు వాగుతూ ఉంటా కదా. నేను నా మాట మీకు అర్థమవుతుంది, నా స్వరం మీకేమో అలవాటు అయిపోయింది. కానీ కొత్త స్పీకర్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది? మైక్ ఈ డిస్టెన్స్లు కనుక ఉండకపోతే ఏమవుతుంది? మళ్ళీ వెనక బాక్స్ పెట్టండి. ఆఫ్టర్ ఆల్ 200 మందికే ఇంత సెటప్ కావాలి. ఏది? వాక్యం వినబడాలంటే. 10 లక్షల మంది మైక్రోఫోన్ లేకుండా దేవుడు 10 ఆజ్ఞలు మాట్లాడాలంటే ఎంత సౌండ్తో మాట్లాడుంటాడు చెప్పండి. వీళ్ళకి చెవుడా? లేదంటే దేవుడు మోషేకి ఒక్కడికే చెవులో మాట్లాడా? వాళ్ళకి చెవుడు లేదు. మోషే ఒక్కడితో దేవుడు చెవులో మాట్లాడలేదు. 10 లక్షల మందితో మాట్లాడారు. బట్ దే కుడ్ నాట్ రికగ్నైజ్ గాడ్స్ వాయిస్. జాగ్రత్త వినమ్మా. దేవుని స్వరమును గుర్తించలేని పరిస్థితిలో నువ్వు ఉంటే దేవుడు ఎందుకు మాట్లాడతాడు? Why does God speak to you if you cannot recognize God's voice? విచారం ఏంటంటే దేవుడు చాలా ఆడిబుల్గా, చాలా గట్టిగా 10 లక్షల మందితో, అందుకే నాకు అంటాడు, నేను ఆకాశము నుండి మీతో మాట్లాడి తిని. అందుకనే ఆ ముందు రోజు ప్రభు అంటాడు, రే ఇశ్రాయేల్ అందరినీ సమకూర్చు, వాళ్ళు కొండ దగ్గరికి రావాలి, కొండకి ఇంత దూరంలో రావాలి.
ఆ కొండ మీదకి నేను దిగి రాబోతున్నాను, నేను మీ అందరితో మాట్లాడబోతున్నాను అని 19వ అధ్యాయంలో దేవుడు మాట్లాడి మోషేకి చెప్పి అందరినీ సమకూర్చి ఆయన మాట్లాడితే అంత బిగ్గర స్వరముతో వాట్ ఆల్ పీపుల్ హర్డ్ వాజ్ రంబ్లింగ్ అండ్ థండర్స్. నేనంటాను, దేవుని మనము సమీపించే కొద్దీ దేవుని సన్నిధిలో ముందు మనము దేవుని వాక్యము ద్వారా ఆయన స్వరమును వింటం నేర్చుకోవాలి. అంటిల్ యూ, అది ఎక్సర్సైజ్, ఒకరోజు వచ్చే విషయం కాదు. నువ్వు ప్రతిదినము మోషేకి ఎట్లాగ అలవాటైంది? దేవుని సన్నిధితో ఆయన గడిపాడు కాబట్టి, అందుకనే దేవుని యొక్క స్వరాన్ని వినగలిగాడు. మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయారు? దేవుని సన్నిధితో వాళ్ళకి అలవాటు లేదు కనుక, అలవాటు పట్టాన్ని కూడా వాళ్ళు ఇష్టపడలే. అందుకే ఈ సన్నివేశం అవ్వగానే వీళ్ళంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఏంటి ఆ అభిప్రాయం? అయా, ఆయన స్వరం మాకక్కర్లేదు, నువ్వు మాట్లాడితే చాలు. జాత వినండి, ఎవరు మాట్లాడాలి మనతో? పాస్ గారు మాట్లాడితే సరిపోద్దా? దేవుడు మాట్లాడాలి. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్స్ వాయిస్. అందుకే మన జీవితాల్లో దేవుని సన్నిధి మనతో పాటు ఉండట్లే. నేనంటాను, టు అప్రోచ్ గాడ్, ద ఫస్ట్ థింగ్ దట్ యు నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ యు నీడ్ టు అప్రోచ్ గాడ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకనే దేవుడు మొట్టమొదటిగా ఆయన తన వాక్యాన్ని, తన సన్నిధిని పరిచయం చేశాడు. ఎట్లా తెలుసా? తన వాక్యము ద్వారా. కానీ ప్రాబ్లం ఏంటంటే, హృదయాలు ఎప్పుడైతే మూసుకుపోయినాయో దేవుని స్వరాన్ని వినేటువంటి పరిస్థితి వాళ్ళ జీవితాల్లో లేదు. ఈరోజు చాలామంది మేము మన మందిరానికి వస్తున్నాం కానీ, దేవుని వాక్యాన్ని వింటున్నాం కానీ దేవుని స్వరాన్ని మనం వింటలేదు. మనకు వినపడేది కేవలం ఒక నాయిస్ మాత్రమే. అందుకనే మన జీవితాల్లో పరివర్తన లేదు, మన జీవితాల్లో తేడా ఏమి లేదు. చర్చికి రావటానికి ముందు ఎట్లాగా వచ్చామో చర్చి నుండి బయటికి వెళ్ళేటప్పుడు కూడా అట్లానే వెళ్తున్నాం. దేర్ ఈజ్ నో చేంజ్. కానీ ఎవరైతే దేవుని స్వరాన్ని దేవుని వాక్యం ద్వారా అర్థం చేసుకోవటం అనేటువంటి ఆ యొక్క అవగాహన కలిగి ఉంటారో, అటువంటి అలవాటు ఎక్సర్సైజ్ కలిగి ఉంటారో, వారు మాత్రమే దే విల్ బి బెనిఫిటెడ్ బై గాడ్స్ వాయిస్ త్రూ గాడ్స్ వర్డ్. మిగతా వాళ్ళకి వినపడేది సౌండ్ మాత్రమే. అన్ఫార్చునేట్గా నేనంటాను, నువ్వు ఎప్పుడైతే నీ హృదయము తెరవబడి ఉంటుందో దేవుడు మెల్లగా మాట్లాడినా నీకు వినపడుతుంది. ఏలియాతో దేవుడు ఎట్లా మాట్లాడాడు మనం చెప్పాడు కదా, రాయేష్ చెప్పాడా? అంతే కదా, రైట్. దేవుడు ఎట్లా మాట్లాడాడు? ఉరుముల్లో మాట్లాడా? మెరుపుల్లో మాట్లాడా? భూకంపంలో మాట్లాడా? ఎట్లా మాట్లాడాడు? మెల్లని స్వరం. మరి ఏలియాకి వినపడిందా? ఏలియాకి వినపడలేదా? వినపడిందా? ప్రతిస్పందించాడా? అంటే అర్థం ఏంటి? ఏలియాకి దేవుని సన్నిధితో ఉన్నటువంటి సంబంధం. He could recognize the still small voice of God. నేనంటాను, మన జీవితాలు ఎప్పుడైతే దేవునికి అలైన్ అయి ఉంటాయో, మన జీవితాలు ఎప్పుడైతే దేవుని వాక్యానికి అలైన్ అయి ఉంటాయో, మన జీవితాల్లో ఎప్పుడైతే దేవుని సన్నిధితో ఒక ఎక్సర్సైజ్ మనం కలిగి ఉంటామో, అప్పుడు మాత్రమే దేవుని స్వరాన్ని గుర్తించగలుగుతాం. లేదంటే మనకు వినపడేది కేవలం ఒక శబ్దం మాత్రమే, which doesn't make any sense to your life. యేసుప్రభువారు అదే మాట అన్నాడు, నా గొర్రెలు నా స్వరమును వినును. దాని అర్థం ఏంటి? ఎవరు దేవుని స్వరాన్ని వినగలుగుతారు? ఆయనను వెంబడించేవారు, ఆయన గొర్రెలు మాత్రమే. ఎవరైతే ప్రభుతో సంబంధం కలిగి ఉంటారో, ఎవరైతే మారు మనసు పొంది పాపక్షమాపణ పొందుకొని దేవునితో ప్రతిదినం ఆయన సన్నిధిలో కూర్చొని వాక్యము చదివేటువంటి అలవాటు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే దేవుని స్వరాన్ని వింటారు. మిగతా వాళ్ళు కేవలం వాళ్ళు శబ్దాన్ని వింటారు. దే కెనాట్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్.
ఆ శబ్దము మీ జీవితాన్ని ప్రభావితం చేయనే చేయదు. అందుకే మార్పు లేని జీవితాలు సంవత్సరాలు దొల్లుతున్నాయి. ఏది మార్పు? గంటల గంటల ప్రసంగాలు వింటున్నాం, ఏది మార్పు? కారణం ఏంటో తెలుసా? నీకు శబ్దం మాత్రం వినపడుతుంది, స్వరం వినపట్ల. ఆ స్వరం వినటం అనేటువంటిది అధ్యయనం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దేవుని వాక్యము ద్వారా, ఆయన దేవుని సన్నిధితో నీకున్నటువంటి ఆ అలైన్మెంట్ను బట్టి, ఆ అటాచ్మెంట్ను బట్టి అప్పుడు మాత్రమే యు కెన్ రికగ్నైజ్ ద స్టిల్ స్మాల్ వాయిస్ ఆఫ్ గాడ్. అందుకనే దేవుడు సీనాయి కొండ మీద తన ప్రజలకు మొట్టమొదటిగా ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. రెండోది కనుక మనం గమనిస్తే ప్రభు అంటున్నాడు, మీరు నన్ను కొలుచుదురు, వెండి దేవతలైనను బంగారు దేవతలైనను చేసుకొనకూడదు. జాత వినండి, 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏది? అదే కదా ఆయన చెప్పింది. ఎంతసేపు అయింది ఆయన ఆ మాట చెప్పి? కొద్దిసేపు క్రితమే ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చాడు, అవునా? 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత వెంటనే ఆయన మళ్ళీ ఏది రిపీట్ చేశాడు? హీ స్పీక్స్ అబౌట్ ద ఐడల్స్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే జాగ్రత్త వినండి, మనిషి యొక్క హృదయము ఎంత భయంకరమైందంటే, మన జీవితాల్లో విగ్రహాలు మ్యానుఫ్యాక్చర్ చేసుకునే హృదయం అంది. అందుకనే దేవుడు అంతలావున వారికి వార్నింగ్ ఇచ్చాడు. అంతకుముందే 10 ఆజ్ఞల్లో మొదటి 2 ఆజ్ఞలు దాని గురించే మాట్లాడు. నేనే నీ దేవుడే, నీ యెహోవాను, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద జలముల్లో కానీ నేను తప్పితే వేరే దేవుడు నీకు ఉండడానికి వీలు లేదు. ఏ రూపమునైనను ఏ విగ్రహమునైనా చేసుకొనుకోండి, అది దేవుడు అని తలచడానికి వీలు లేదు అన్నటువంటి కొద్ది నిమిషాల్లోనే మళ్ళా హీఈస్ రిపీటింగ్ ద సేమ్ కమాండ్మెంట్ టు ద ఇజ్రాయెలైట్స్. ఇక 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ బయటికి వెళ్ళిపోవాలి, మరుసటి రోజు మాట్లాడాల దేవుడు. అది ఇమీడియట్గా ఆయన 10 ఆజ్ఞలు ఇవ్వంగానే మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ ఏ ఆజ్ఞ రిపీట్ చేశాడు? మనం దేవుని వాక్యంలో చూస్తాం కదా, ఒక విషయాన్ని ప్రభు పదే చెప్తున్నాడు. దాని అర్థం ఏంటి? అది చాలా ఇంపార్టెంట్. జాగ్రత్త వినండి. ఎందుకు దేవుడు విగ్రహాల గురించి మాట్లాడుతున్నాడంటే, మన హృదయాలు విగ్రహాల ఫ్యాక్టరీలు. నిన్న రాజేష్ చెప్పాడు కదా, కాదు విగ్రహాలు మెంటలా? మన జీవితాల విగ్రహాలు బయట కనపడవు, అవునా? మన జీవితంలో ఉండే విగ్రహాలన్నీ కూడా మన లోపల, మన మస్తిష్కాల్లో ఉన్నటువంటి ఏమమ్మా డబ్బు యొక్క విగ్రహం ఎవరికి కనబడుతుంది? పేరు ప్రఖ్యాతులు అనేటువంటి విగ్రహం ఎవరికి కనబడుతుంది? మనుషుల యొక్క గుర్తింపు అనేటువంటి విగ్రహం ఎవరికి కనబడుతుంది? సెల్ఫ్ అనేటువంటి విగ్రహం ఎవరికి కనబడుతుంది? అంటే మానవుడు స్వతహాగా దేవుని సన్నిధి కనుక నీకు తోడు లేకపోతే, దేవుని వాక్యములో నలిగేటువంటి అనుభవం కనుక నీకు లేకపోతే, నీ జీవితము విగ్రహాల తయారీ కేంద్రం అవుతుంది. బీ కేర్ఫుల్. యువర్ హార్ట్ ఈజ్ సో పవర్ఫుల్, ఆల్వేస్ ఇట్ మేక్స్ ఐడల్స్. మీకు గుర్తుందా? దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఇది ఎన్నో అధ్యాయం? 20వ అధ్యాయం. కొన్ని రోజులు అవ్వగానే ఇశ్రాయేలు ఏం చేశారు చెప్పండి? దేవుడు 2 సార్లు చెప్పాడు కదా, రే విగ్రహాల దగ్గర విగ్రహాల అన్నాడా? 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ఇది చేశాడు. కొద్ది రోజు అయిన తర్వాత ఏం చేశారు వాళ్ళు? బంగారు దూడం చేశారా లేదా? అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఫెయిల్ అయినటువంటి పాపం ఏది? దేవుడు ఏదైతే 2 సార్లు చెప్పాడో ఆ విషయంలో వాళ్ళు అట్టర్గా ఫెయిల్ అయ్యారు. విగ్రహము అని దేని అంటారు చెప్పండి? నిన్న రాజేష్ మీకు డెఫినేషన్ కూడా ఇచ్చాడు. విగ్రహము అని దేని అంటారు? దేవుని కంటే నువ్వు ఎక్కువ దేన్ని ప్రేమించినా అది విగ్రహమే. నువ్వు దేవుని కంటే ఎక్కువ డబ్బును ప్రేమించావనుకో, నీ జీవితంలో అదే విగ్రహం. దేవుని కంటే నువ్వు పేరు ప్రఖ్యాతులను, పాపులారిటీని ప్రేమించావనుకో, అదే నీకు విగ్రహం.
దేవుని కంటే ఎక్కువగా నువ్వు పిల్లల్ని ప్రేమించావనుకో, అదే నీకు విగ్రహం. దేవుని కంటే ఎక్కువగా నువ్వు కుటుంబాన్ని ప్రేమించావనుకో, అదే నీకు విగ్రహం. నేనంటాను, నీ జీవితంలో దేవుణ్ణి మించినటువంటి భయము, దేవుణ్ణి మించినటువంటి గౌరవము, దేవుణ్ణి మించినటువంటి ప్రేమ దేనికి ఉండకూడదు. అది ఉందంటే అది నీ జీవితంలో ఇట్ ఈస్ ఎన్ ఐడల్. గెట్ రిడ్ ఆఫ్ ద ఐడల్ ఫస్ట్. కొంతమందికి ఎడ్యుకేషన్ ఈజ్ ఎన్ ఐడల్. రిమూవ్ దోస్ ఐడల్స్, బీ కేర్ఫుల్. స్వతహాగా మానవుని జీవితం విగ్రహాల తయారీ కేంద్రం. ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా లేకపోతే యు విల్ ఫాల్ ఇన్ టు దట్ సిన్ ఆఫ్ ఐడలేటరీ ఫస్ట్. పాస్టర్ గారు, మేము ఎప్పుడు క్రిస్టియన్ ఫ్యామిలీనండి, అసలు మాకు విగ్రహం అంటే ఏంటో తెలియదండి అనమాకండి. మన జీవితాల్లో మీరు తొంగి చూసుకుంటే అనేకమైన విగ్రహాలు కనబడతాయి. ఆ విగ్రహాలు మీరు వదిలించుకోకపోతే నేను అంటున్నాను, మీ జీవితాలు నాశనం అయిపోతాయి. ఫాస్ట్ ఫార్వర్డ్, ఇశ్రాయేలీలు వాళ్ళు ఇశ్రాయేల్ చేతి అంతా కూడా చూస్తే పాత నిబంధనలు అంతా కూడా ఏం కనపడుతుందమ్మా? అసలు వాళ్ళు చెరలోకి వెళ్ళడానికి కారణం ఏంటి? ప్రధానమైన కారణం వాళ్ళు చేసినటువంటి విగ్రహారాధనే. నేనంటాను, వాళ్ళు చూసినంత దేవుని ప్రత్యక్షత ఎవరు చూడలేదు, కానీ వాళ్ళు చేసిన విగ్రహాలు ఇంకెవరు చేయలేదు. అందుకనే ప్రభు అంటున్నాడు, బీ కేర్ఫుల్. నేనంటాను, మ్యాన్ ఈజ్ బేసికల్లీ అన్ ఐడల్ వర్షిపర్ ఎట్ హార్ట్. మనము దేవుణ్ణి విగ్రహంలో మాత్రమే చూడగలుగుతాం. అది స్వతహాగా మానవుని యొక్క స్వభావం. అది చాలా ప్రమాదకరమైనటువంటి స్వభావం. యెరోబాము ఏం చేశాడు? బంగారు ఎద్దులు చేశాడు. యెరూషలేముని రీప్లేస్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆయనకంటే ఒక ఆకు ఎక్కువ చదివాడు. ఏమంటారు, మనష్షే తిన్నగా విగ్రహాలు తీసుకొచ్చి యెరూషలేము మందిరంలోనే పెట్టాడు. ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్. బీ కేర్ఫుల్ అబౌట్ ద ఐడల్స్ ఆఫ్ యువర్ హార్ట్. నేను అందుకని అంటాను, ఇది నా స్టేట్మెంట్, అందుకే నా పేరు రాసుకోలే. అర్థమవుతుందా? రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ నాట్ టాంజిబుల్ ఆప్టిక్స్ బట్ అన్సీన్ ఫెయిత్. నీ కళ్ళకు కనబడేటువంటి దృశ్యం కాదు దేవునితో సంబంధం, కనపడనటువంటి విశ్వాసం. విశ్వాసం ఎవరి కళ్ళకు కనపడదు. దేవునితో సంబంధం విశ్వాసం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. నువ్వు కళ్ళతో దేని చూడవో దాన్ని నమ్మటమే విశ్వాసం అంటే. దేవునితో నీ సంబంధం ఎప్పుడు కూడా కళ్ళకి కనబడినటువంటి విశ్వాసం మీద ఆధారపడుతుంది, కానీ నీ కంటికి కనబడే దృశ్యము ఏది కూడా అది విశ్వాసము కానేరదు. ఇట్ ఈస్ నెవర్ ఫెయిత్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ. ఫెయిత్ అని దేనంటామో తెలుసా? నీ కళ్ళకు కనపడిన దాన్ని విశ్వాసం అంటాం. రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ నెవర్ ఎ టాంజిబుల్ ఆప్టిక్స్, ఇట్ ఈస్ అన్సీన్ ఫెయిత్. నిజానికి మన జీవితాల్లో మనము దేవుని కంటే బదులుగా మనం ఎవరిని ఆరాధిస్తాం తెలుసా? మనల్ని మనం ఆరాధించుకుంటాం. అదే అహంకారం అంటే. ఈ అహంకారంతో మనం ఏమనుకుంటాం తెలుసా? మనం అనుకున్నదే సత్యం అనుకుంటాం, మనము నమ్మిందే వేదం అనుకుంటాం, మనం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నామో అవే సహేతుకమే అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటో తెలుసా? మనిషి కళ్ళకు కనపడేది అది నాశనానికే దారితీస్తుంది. నీ జీవితాన్ని నడిపించేది ఏంటో తెలుసా? కళ్ళకు కనపడినటువంటి దేవుని చిత్తం. Unless you come into God's will, which can never be seen, that is where your life will flourish. కళ్ళకు కనపడేటువంటి మార్గాలు మిమ్మల్ని ఎప్పుడూ నాశనానికే దారితీస్తాయి. మీరు ఏదైతే మీ కళ్ళకు చూసి ఇది బాగుంది అని అనుకుంటారో, ఫాస్ట్ ఫార్వర్డ్ మీ జీవితాన్ని నాశనం చేసేది అదే. లోతు కళ్ళకు ఏం కనబడింది? కన్నాను కనబడిందా? సొదొమ గొమొర్రా అనుకున్నాడు. లోతు ఎందుకు సొదొమ గొమొర్రాని చూస్ చేసుకున్నాడు? కళ్ళకు బాగా కనపడింది. చివరికి ఏం దారి తీసింది? అది అల్టిమేట్ డిస్ట్రక్షన్ కదా. లోతు ఏం సంపాదించుకున్నాడు? నథింగ్.
కారణం ఏంటి తెలుసా? నీ కళ్ళకు కనపడేది ఎప్పుడు కూడా నీకు నాశనమే. నీకు నిజంగా నీ జీవితంలో ఆశీర్వాదం రావాలంటే కళ్ళకు కనపడిన దాంతో నువ్వు సంబంధం పెట్టుకోవాలా. దేవునితో జీవితం నీ కళ్ళకు కనపడపోవచ్చు. దేవునితో సంబంధం నీకు ఫ్యాన్సీగా ఉండదు. లోకంలో ఎవరు కూడా దాన్ని హర్షించరు. కానీ ఎవరైతే దేవుని చిత్తానికి, దేవునితో సంబంధానికి కట్టుబడి ఉంటారో వారి జీవితాలే ఫ్లరిష్ అవుతాయి. మిగతా వారి జీవితాలు ఎక్కడో చోట కుప్ప కూలిపోతాయి. దట్ ఈస్ గాడ్స్ వర్డ్. నీ కళ్ళకు కనబడే ఏ మార్గము కూడా అది నాశనాన్ని తీసుకెళ్లే మార్గమే కానీ అది నిన్ను దీవించే మార్గం కాదు. అందుకే చాలామంది జీవితాల్లో వీఆర్ ఫేసింగ్ ద డిస్ట్రక్షన్ రాదర్ దాన్ గాడ్స్ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్. కారణం ఏంటో తెలుసా? వీ హ్యావ్ ఐడలైజ్డ్ అవర్ సెల్స్. మనల్ని మనం విగ్రహాల కింద చేసుకున్నాం. నేను అంటాను, మనిషి యొక్క హృదయం ఇట్ ఈస్ ప్రోన్ టు మ్యానుఫ్యాక్చర్ ఐడల్స్. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త, మీరు కళ్ళకు కనపడేదాన్ని పట్టుకొని వేలాడమాకండి, అది ప్రమాదం. దేవునితో సంబంధం ఇప్పుడు కూడా విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. కళ్ళకు కనబడేటువంటి ఏ క్రియ మీద కూడా ఆధారపడి ఉండదు. ఆ మాటకు వస్తే నీ కళ్ళకు కనబడేదాన్ని ఆధారం చేసుకొని నీ జీవితాన్ని కట్టుకుంటున్నావా? ఎక్కడో చోట కుప్ప కూలిపోద్ది. అది నేను చెప్పే మాట కాదు, దేవుని వాక్యం చెప్పే సత్యం. గ్రహిస్తే మంచిది. అందుకనే దేవుడు ఇక్కడ విగ్రహాల గురించి మాట్లాడాడు. నిజానికి మనము గనక గమనిస్తే, మూడోది గనక మనం గమనిస్తే, దేవుడు ఏం చేశాడు అక్కడ? ఆల్టర్. చూడండి, దేవుని మందిరాన్ని ఇచ్చాడు, లేదంటే దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యంతో పాటు దేవుడు ఏం చేశాడు? హెచ్చరిక ఇచ్చాడు. దేని విషయంలో హెచ్చరిక ఇచ్చాడు? హృదయం విషయంలో హెచ్చరిక ఇచ్చాడు. మూడోది ఏమంటాడు తెలుసా? హీ స్పీకింగ్ అబౌట్ హిస్ ఆల్టర్. చూడండి ఏమన్నాడు అక్కడ? మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బొల్లను, సమాధాన బొల్లను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పించవలెను. జాగ్రత్త వినండి. దేవుడు ఏం చేశాడంటే ముందు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. 10 ఆజ్ఞలు ఇవ్వంగానే బలిపీఠం గురించి ఎందుకు మాట్లాడాడు? మనం 10 ఆజ్ఞలు బ్రేక్ చేస్తాం కాబట్టి. ఆ మాట మీకు అర్థమవుతుందా? పోలీసుడు ఎందుకు డ్యూటీలో ఉన్నాడు? నిజానికి మనం గనక అంత బాధ్యత గల పౌరులమైతే మన పోలీసు వాళ్ళు అవసరం అంటారా? అవసరం లేదు. విశ్వాసాలు కూడా పోలీసు వాళ్ళు కావాలి. అప్పుడు కానీ హెల్మెట్లు పెట్టుకోరు, అప్పుడు కానీ స్టాప్ లైట్ దగ్గర ఆగరు. అదేం కక్కుర్తో నాకు అర్థం కాదు. 2 నిమిషాలు ఆగితే ఏం పోద్ది? అక్కడికి వచ్చేటప్పటికి యాక్సిడెంట్ రైస్ అయిపోద్ది. జాగ్రత్త. దేవుడు ఆయన ఏం చేశాడంటే 10 ఆజ్ఞలు ఇవ్వంగానే బలిపీఠం గురించి ఎందుకు మాట్లాడి తెలుసా? మనం ఆజ్ఞలు కట్టుబడి ఉంటామనే సంగతి ఆయన బాగా తెలుసు. అవునా? మన జీవితం ఎట్లాంటిదో ఆయన తెలుసు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, బికాస్ వీఆర్ లయబుల్ టు బ్రేక్ ద కమాండ్మెంట్స్, హీ గేవ్ ద ప్రావిజన్ వాట్ హ్యాస్ టు బి డన్ వెన్ యూ బ్రేక్ ద కమాండ్మెంట్స్. అందుకనే దేవుడు ఆ 10 ఆజ్ఞలు ఇవ్వంగానే మోషేతో ఏమన్నాడు? బలిపీఠం కట్టించు. ఎందుకు బలిపీఠం కట్టించాలి? ఆజ్ఞలు ఇచ్చిన వాడు తెలియదా? మనం ఆజ్ఞలు పాటిస్తామో ఆజ్ఞలు బ్రేక్ చేస్తామో. సో ఆయనకి ఏం తెలుసు? మనం ఆజ్ఞలు పాటిస్తామని తెలుసా, ఆజ్ఞలు బ్రేక్ చేస్తామని తెలుసా? బ్రేక్ చేస్తామని తెలుసా. అందుకని దేవుడు ఏం చేశాడు? మోషే బలిపీఠం కట్టు. దేవుని సన్నిధితో నీకున్నటువంటి అటాచ్మెంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ లా ఎంత ఇంపార్టెంటో ఆల్టర్ కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే ప్రభువు ఏమన్నాడు? బిల్డ్ ద ఆల్టర్. ఎందుకో తెలుసా? దే ఆర్ గోయింగ్ టు బ్రేక్ ద కమాండ్మెంట్స్. అంటే జాగ్రత్త వినండి, మనిషి యొక్క హృదయము విగ్రహాల తయారీ కేంద్రం అని ఏదైతే చెప్పినానో, మనిషి యొక్క హృదయము కూడా అవిధేయత కేంద్రం.
వీఆర్ ఆల్వేస్. ఇక్కడ జాగ్రత్త వినండి, అవిధేయత చూపిస్తే అని దేవుడు బలిపీఠం ఇవ్వాల, వీళ్ళు అవిధేయత చూపించడం గ్యారంటీ అని బలిపీఠం ఇచ్చాడు. అర్థమవుతుందా? పిల్లలు వచ్చి ఏమైనా కబుర్లు చెప్పారనుకో, మా తల్లిదండ్రులు ఏమంటారు? అరే షాలేరా కబుర్లు, నువ్వు మాకు చెప్తావా అంటారా మీరు? అలానే మనకు కలుగజేసిన దేవుడికి, ప్రభా నేను ఇంత ప్రభా నేను అంత ప్రభా, నువ్వు డైలాగులు చెప్పమాక, కాస్త ఆగవే, నాకు తెలుసు. అందుకే ప్రభు ఏం చేశాడు? హీ గేవ్ ద ప్రావిజన్. ఏంటా ప్రావిజను? బలిపీఠం. ఎందుకు బలిపీఠం కట్టాడు? నువ్వు అవిధేయత చూపిస్తే కాదు, నువ్వు అవిధేయత చూపిస్తావు. ఆ మాట మీకు అర్థమవుతుందా? అవిధేయత చూపిస్తే అని దేవుడు అండో, నువ్వు అవిధేయత చూపిస్తావు కాబట్టి ఇప్పుడు నీకేం కావాలా? బలిపీఠం కావాలి. అంటే దేవుని సన్నిధికి నువ్వు వచ్చిన ప్రతిసారి కూడా యు నీడ్ అన్ ఆల్టర్, బికాస్ వీ ఆల్వేస్ బ్రేక్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. నేను అనుకుంటా, ప్రభా నీకు స్తోత్రం నాయన, ఆ బలిపీఠమే కనుక లేకపోతే ఆయన సన్నిధికి ఎవ్వడు రాలేడు. ఈరోజు మనం దేవుని సన్నిధికి రాగలుగుతున్నామంటే, దేవుని సన్నిధిలో కూర్చోగలుగుతున్నామంటే కారణం ఏంటి? బలిపీఠం. ఎందుకు దేవుడు డంకా పలాసగా బలిపీఠం ఇచ్చాడు? మనం డంకా పలాసగా కమాండ్మెంట్స్ బ్రేక్ చేస్తాం కాబట్టి. ఎంత గొప్ప దేవుడు అమ్మైనా. వీఆర్ లయబుల్ అంటే ఇన్ అవర్ హార్ట్ వీఆర్ ఆల్వేస్ ఒబీడియంట్ చిల్డ్రన్. వీఆర్ ఆల్వేస్, చెప్పండి, ఒబీడియంటా డిసొబీడియంటా? సో ఇప్పుడు మనకేం కావాలా? వీ నీడ్ ద ఆల్టర్. ఆల్టర్లో ప్రభు ఏమన్నట్టు తెలుసా? 2 రకాలైనటువంటి బలులు జరగాలి ఆల్టర్లో. ఏంటది? దహన బలులు, సమాధాన బలులు. అంటే ఈ 2 బలుల ద్వారా నువ్వు దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలుగుతావు. జాగ్రత్త వినండి, ఎందుకు దేవుడు బలిపీఠాన్ని పెట్టాడంటే బై నేచర్ మనకి న్యాయం అంటే చాలా ఇష్టం. లెట్ మీ క్వాలిఫై దట్. మనకి అన్యాయం జరిగితే మనకి న్యాయం అంటే ఇష్టం. మనము అన్యాయం చేస్తే న్యాయం అంటే ఇష్టమా మీకు? నా మాట మీకు అర్థమవుతుందా? ఎవడన్నా మీ ఇంట్లో దొంగతనం చేశాడు అనుకో, వెంటనే మీరేమంటారు? రే పోలీస్ కబుల్ చేయి. కారణం ఏంటి? మా ఇంటి మీద కాడు వచ్చాడు, నువ్వు వెళ్ళి దొంగతనం చేస్తే పోలీసు వాడు ఫోన్ చేయి అంటారు మీరు. అసలు మనము ఎవడన్నా తప్పు చేశాడా మనకి సిలువేసేస్తాం. రెడీ, మామూలుగా సిలువేసేయటమే. ఎప్పుడు? మరి నువ్వు చేసిన తప్పుకో, ఎవడేయాలి నీకు సిలువ? ఏమ్మా ఎంత వేగంగా ఇంకోటి తప్పు చేస్తే సిలువేసారా అంటున్నావే, మరి నీ విషయంలో ఎవరేస్తారు సిలువ? వేయొద్దా? సిలువ పక్కనోడిగేంటి మాట్లాడరే? సిలువ పక్కనోడికేనా, మన కాదా? అంటే నీకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం కావాలని గొంతు చించుకొని వస్తున్నావే, నువ్వు అన్యాయం చేసినప్పుడు గొంతు ఏమైపోతుంది? ఎదుటోడు తప్పు చేసినప్పుడు న్యాయం గురించి మాట్లాడేటువంటి వాడవు నీ జీవితంలో నువ్వు నిర్దాక్షిణ్యంగా తప్పు చేస్తుంటే న్యాయం అక్కర్లేదా? దేవుడు అన్యాయస్తుడు కాదు, అందుకే బలిపీఠాన్ని పెట్టాడు. బలిపీఠం ఎందుకు పెట్టాడు తెలుసా? ఇంకోటి నీకు అన్యాయం చేస్తే కాదు, నువ్వు అన్యాయం చేస్తే, నువ్వు పాపం చేస్తే. సో ద ఆల్టర్ ఈజ్ మెంట్ నాట్ ఫర్ అదర్స్, ఇట్ ఈజ్ మెంట్ ఫర్ అస్, మనకి. నీకు అన్యాయం జరిగితే గొంతు చించుకొని నరుస్తావు, నువ్వు అన్యాయం చేస్తే గొంతు పెగలదే. ఇప్పుడు బలిపీఠం ఎవరు కావాలి? ఎందుకు కావాలి మనకి? మనం పాపం చేసేవాళ్ళం. అసలు కొంతమంది నోట్లోండి నేను తప్పు చేశాననే మాట వస్తుంది అని తేలిగ్గా. అందుకే బలిపీఠాలు లేవు మనకి. బీ కేర్ఫుల్. దేవుని సన్నిధికి రావాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి తెలుసా? యు నీడ్. ఇక దేవుని దగ్గరకు వస్తే చెప్పండి, అన్యాయం ఎవరు చేస్తారు? మనం చేస్తాం, దేవుడు చేస్తాడా? కొన్నిసార్లు మనము బుద్ధిహీనంగా అంటాడు, ప్రభా ఏంటి ప్రభా ఇంత అన్యాయం చేసావు అనమాకండి. ఆయన ఎప్పుడు అన్యాయం చేయడు. నా మాట మీకు అర్థమవుతున్నా? దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి
ఎప్పుడు ఆయన అన్యాయం చేయడు. అన్యాయం చేసేది ఎవరు? మనమే. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనకేం కావాలి? న్యాయం కావాలా, కృప కావాలా? సో దేవుని సందుకు వచ్చిన ప్రతిసారి మనకేం కావాలి? అన్యాయం ప్రభా అన్నావా, నీ బతుకు బస్ స్టాండే. దేవుని దగ్గర వచ్చినప్పుడు ఏం కావాలి? ప్రభా కృపయి ప్రభా, ప్రభా కృపయి ప్రభా. కారణం ఏంటి తెలుసా? వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్ విత్ గాడ్, ఆల్వేస్ వీఆర్ ఆన్ ద రాంగ్ సైడ్. దేవుని సన్నిధికి వచ్చి ఫోర్స్ కొట్టమాక. దేవుని సన్నిధిలో ఎప్పుడు పాపములో ఉండేది మనమే. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. దేవుడు ఎప్పుడు కూడా న్యాయవంతుడే. 100% ఆయన న్యాయవంతుడే. కాబట్టి ఇప్పుడు ఏం జరగాలి? ఇప్పుడు ఆ కృప దేని ద్వారా వస్తుంది? బలిపీఠం ద్వారా వస్తుంది. సో బలిపీఠంలో ఎప్పుడైతే మన పాపం విషయంలో ఆ యొక్క ప్రాయశ్చిత్తం జరుగుద్దో, అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమందమ్మా? మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడనియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. దాని అర్థం తెలుసా? నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి అతిక్రమము, ప్రతి పాపము, ప్రతి అన్యాయము, ప్రతి అవిధేయత కేవలం క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే కడగబడుతుంది. There is nothing which can cleanse the sin of your life. ఆ రక్తము చిందించబడాలంటే బలిపీఠం కావాలి. అందుకే దేవుడు ఏం చేశాడు మోషేతో? మోషే 10 ఆజ్ఞలు ఇచ్చాను కానీ పీపుల్ ఆర్ లయబుల్ టు బ్రేక్ ద కమాండ్మెంట్స్ కనుక దానికి ప్రాయశ్చిత్తం ఏంటి? దానికి ప్రావిజన్ ఏంటి? దేవుడిచ్చింది బలిపీఠం. ఈ బలిపీఠంలో 2 రకాలైనటువంటి బలులు చూసారా? నీ దహన బలులను సమాధానం అంటే అర్థం ఏంటి? దహన బలులు వేరే, సమాధాన బలులు వేరే. ఆ మాటకు వస్తే దహన బలుల తర్వాత వచ్చేది సమాధాన బలు. ముందు సీక్వెన్స్లో ముందు ఏది అర్పించాలి? దహన బలు. రెండోది అర్పించాలి సమాధాన బలు. జాగ్రత్త వినండి. దహన బలి నీ పాపం విషయంలో అర్పించబడేటువంటి బలి. దహన బలి సంపూర్తిగా అర్పించబడాలి. దహన బలిలో ఏం మిగలదు. కానీ నీ పాపము ప్రాయశ్చిత్తమైన తర్వాత నువ్వు అర్పించాల్సిన బలి సమాధాన బలి. ఇప్పుడు సమాధాన బలి అర్థం ఏంటి? దేవునితో సమాధానం అనేటువంటిది ఏర్పరచుకోవటానికి నువ్వు ఇచ్చేది సమాధాన బలి. అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, దేవునితో సమాధానం ఎప్పుడు వస్తుంది? ముందు దహన బలి జరిగిన తర్వాత. సో అందుకని సీక్వెన్స్లో ఏంటి? ముందు దహన బలి, ఆ తర్వాత సమాధానం. అంటే అర్థం ఏంటి? నీ పాపము ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం చేయబడుతుందో అప్పుడు మాత్రమే దేవునికి నీకు సమాధానం ఏర్పడుతుంది. దేవుని స్తోత్రం. దట్ ఈస్ హౌ యు గెట్ పీస్ విత్ గాడ్. నీ పాపము రక్తము చేత శుద్ధి చేయబడాలి. నీ పాపము బలి చేత పరిహారం చేయబడాలి. ఎప్పుడైతే నీ పాపము బలి చేత పరిహారం చేయబడుతుందో అప్పుడు మాత్రమే నీకు దేవునితో సమాధానం ఏర్పడుతుంది. అంటే నీ పాపం విషయంలో ప్రాయశ్చిత్తం జరగకుండా ఎప్పుడు కూడా నీ జీవితంలో దేవునితో సమాధానం ఉండదు. దేవునితో నీకు సమాధానం ఉండాలంటే ముందు నీ పాపం విషయంలో ప్రాయశ్చిత్తం జరగాలి. చాలా మంది చేసేటువంటి పని ఏంటో తెలుసా? అదే నా లాస్ట్ పాయింట్. పాపం విషయంలో ప్రాయశ్చిత్తం చేయకుండా పాపాన్ని కవర్ చేసుకుంటున్నారు. You can never cover your sin and you can never have peace with God when you cover your sin. నువ్వు నిజంగా దేవునితో సమాధానం ఉండాలంటే, దేవునితో నీకు అన్బ్రేకింగ్ రిలేషన్షిప్ ఉండాలంటే, దేవునితో అటువంటి సంబంధాన్ని గనక నువ్వు ఎంజాయ్ చేయాలంటే ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ వితౌట్ ద బర్nt ఆఫరింగ్ బీయింగ్ ఆఫర్డ్. దహన బలి. అందుకే నిజానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? అరే దహన బలేమో మొత్తం బలి చేయండి, ఎందుకంటే అది సెలబ్రేషన్ కాదు. కానీ పీస్ ఆఫరింగ్ ఉంచేసారా? పీస్ ఆఫరింగ్లో ఏం చేయాలా? మంచి కొవ్వు పదార్థం తీసుకెళ్ళి యాజకులకి ఇవ్వాలి, పాస్టర్స్కి ఇవ్వాలి,
భయపడిపోతున్నారు పాస్టర్స్కి ఇవ్వాలనగానే కదా. ఆ తర్వాత మిగతాది ఏం చేయాలా? ఫ్యామిలీతో సెలబ్రేట్ చేయాలా. ఎందుకు? థ్యాంక్స్ గివింగ్ అనేటువంటిది ఇట్స్ అన్ ఆఫరింగ్ ఆఫ్ సెలబ్రేషన్. ఈ ఆఫరింగ్ ఆఫ్ సెలబ్రేషన్ ఎప్పుడవుతుందో తెలుసా? నీ పాపం ప్రాయశ్చిత్తం చేయబడినప్పుడు. అందుకే దహన బలి. సో ఇప్పుడు ప్రభు ఏం చేశాడు మోషేతో? నాయనా, నువ్వు బలిపీఠం కట్టు. బలిపీఠం కట్టకపోతే నీ పాపం ప్రాయశ్చిత్తం చేయబడదు. నీ పాపం ప్రాయశ్చిత్తం చేయబడిపోతే దేవునితో నీకు శత్రుత్వం ఉంటుంది. కాబట్టి దేవునితో శత్రుత్వం ఉంటే కనుక నీకు దేవుని సన్నిధి ఉండదు. కాబట్టి దేవుని సన్నిధి నీ జీవితంలో నీకు సమీపంగా ఉండాలంటే ద ఓన్లీ వే ఈజ్ త్రూ ద ఆల్టర్. బలిపీఠం దగ్గరికి రా, దేవునితో నీకు సమాధానం దొరుకుద్ది. నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోకపోతే దేవునితో ఎప్పటికీ నీకు సమాధానం ఉండదు. అందుకే ప్రభు అన్నాడు, మనం ఎంత గొప్పవారమో, ఎంత ఘటికులమో, ఎంత వీరులమో ఎవరికి తెలుసు? దేవుని తెలుసు. గనక మనము ఆయన మాటను అక్షరాలా పాటిస్తాం అనే నమ్మకం ఆయనకు ఉంది కనుక బలిపీఠం కట్టించాడు. నా మాట మీకు అర్థమవుతుందా? బలిపీఠం ఎందుకు కట్టించాడు? బికాస్ ఫర్ గ్యారంటీ వీ విల్ ఫెయిల్. ఎంత కృపగలవాడు దేవుడు! యు విల్ ఫెయిల్. వీ నీడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఫైనల్గా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వము కనపడకుండానట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. ఇది చాలా విచిత్రంగా కనపడుతుంది కదా. ముందు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం తర్వాత ఏమి ఇచ్చాడు? బలిపీఠం ఇచ్చాడు. బలిపీఠం తర్వాత ఏమన్నాడు? అరే అబ్బాయి, నీ దిగంబరత్వం కనబడకూడదు. అసలు మీకు ఒక విషయం చెప్పనా? పాపం చేయకముందు సిగ్గుంది, రైట్? ఏమనుకోమాకండి, పాపం చేయకముందు బట్టలు వేసుకోవటం ఉందా? అంటే అర్థం ఏంటి? సిగ్గు లేదు. సిగ్గు లేకపోవటం మంచిదా మంచిది కాదా? మాట్లాడరేంటమ్మా, మంచిదేనా? అందుకే దేవుడు బట్టలు ఇవ్వలే కదా. ముందు దేవుడు ఏమి ఇచ్చాడు? శరీరాన్ని ఇచ్చాడు కదా, బట్టలు ఇవ్వలా. బట్టలు ఎవరి ఐడియా? బట్టలు ఎవరి ఐడియా? ఎప్పుడు వచ్చింది వాళ్ళకి ఐడియా? పాపం చేసిన తర్వాత. అంటే ఇప్పుడు జాగ్రత్తగానండి, బట్టలు అనేటువంటి ఐడియా ఎవరిది? మనిషిది. దేని కప్పుకోవటానికి? దిగంబరత్వాన్ని, సిగ్గుని కప్పుకోవటానికి. జాగ్రత్త వినండి, పాపము ఎప్పుడు కూడా నువ్వు కవరప్ చేయటానికి ప్రయత్నం చేస్తావు. దట్ ఈజ్ మ్యాన్స్ యాటిట్యూడ్. ఎందుకు పాపాన్ని కవర్ చేస్తావు? బికాస్ యు నో ద పెయిన్ ఆఫ్ ద షేమ్. నలుగురికి చెప్పితే ఏమవుతుందోనండి. చాలామంది జీవితాల్లో పాపము కప్పబట్టడానికి కారణం ఏంటో తెలుసా? నలుగురికి తెలిస్తే ఏమవుతుంది? సిగ్గు. జాగ్రత్త వినండి, నలుగురికి తెలిస్తే ఏమవుతుందో అనేటువంటి నీ పాపాన్ని నువ్వు కప్పుకుంటే అది నీకు మంచిదా, అది నీకు ప్రమాదమా? అది నీకు మంచిదా, అది నీకు ప్రమాదమా? దేవుని వాక్యం అంత స్పష్టంగా చెప్తుంది. పాపాన్ని ఎవడన్నా తన ఒడిలో వేసుకొని పైన దుప్పటి వేసుకుంటే కాలకుండా ఉంటుందా? ఉండదు. అది మనందరికీ తెలుసు. కానీ మనందరం ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో దుప్పట్లు ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ సిన్స్ యు ఆర్ కవరింగ్, థింకింగ్ దట్ యువర్ కవరింగ్ కెన్ హెల్ప్ యూ. నేనంటాను, పాపము చేసినటువంటి ప్రతిసారి నువ్వు ఎదుర్కొనేది ద షేమ్, గిల్ట్ ఆఫ్ షేమ్. దేవుడు ఎందుకు మానవుడు బట్టలు ఇవ్వలేదో తెలుసా? వారు సిగ్గు ఎరుగక ఉండిరి. గాడ్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ ఎ ట్రాన్స్పరెంట్ లైఫ్. అమ్మా, అసలు సీక్రెట్ దగ్గరికి వస్తాను చెప్పండి. ట్రాన్స్పరెన్సీ ఎక్కడో తెలుసా? భార్యాభర్తల సంబంధాల్లో. చాలామంది ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంతో వదిలేస్తారు. ఏదది? పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమైంది. తర్వాత ఏమని రాయబడింది?
వారు సిగ్గు ఎరుగక ఉండిరి. ఉందా మాట? వారు దిగంబరుగా ఉంటిరి, వారు సిగ్గు ఎరుగక ఉండిరి. జాగ్రత్త వినండి, దేవుని ప్లాన్ లో దిగంబరత్వం అనేటువంటిది పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్, బికాస్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఏ ట్రాన్స్పరెంట్ లైఫ్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్. కానీ పాపము చేయంగానే ఆదాము వాళ్ళకు తోచినటువంటి మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? దే వాంటెడ్ టు కవర్ దేర్ సిన్. అందుకే బట్టలు కుట్టించుకున్నారు. పిచ్చోడా, నీ జీవితంలో దేవునికి ఏదైనా మురుగై ఉంటుందా? మొన్న కాన్ఫరెన్స్ లో రాయి చెప్పాడు కదా, ఆయన కళ్ళు ఎటువంటివి? అగ్ని నేత్రాలు. అగ్ని నేత్రాలు చూసేవానికి నీ జీవితంలో పాపం కనబడదా? ఎంత ఫూలిష్గా నీ పాపాన్ని కవర్ చేసుకొని పర్లేదులే 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 అని ఎన్ని పాపాలు నీ జీవితంలో కప్పుకొని తిరుగుతున్నావు. అది నీ జీవితాన్ని కూల్చేస్తుంది. జాగ్రత్త. అండ్ గాడ్ సెడ్ మోసెస్ దట్ షేమ్ హ్యాస్ టు బి డెల్ట్. దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు ఆ బలిపీఠం దగ్గర నీ షేమ్ కూడా డీల్ చేయబడుతుంది. అందుకే మీరు గమనించండి, నలుగురికి తెలుస్తుంది అని ఏదైతే మీ పాపాన్ని మీరు కప్పుంచారో, కొన్ని రోజుల తర్వాత నలుగురికి తెలుస్తుంది. ఆ సీక్రెట్ మీకు అర్థమవుతుందా? హలో, నాతో ఉన్నారు లేదా? మీరు నలుగురికి తెలుస్తుందని ఏదైతే దాచారో, నిజానికి పిచ్చోళ్ళారా నలుగురికి తెలుస్తుంది. మీరు ఏం చేసి దాచలేరు. పాపం అనేటువంటిది ఎప్పుడు దాగదు, ఎప్పుడు దాగదు, ఎప్పుడు దాగదు. 100% రాసి పెట్టుకోండి. మీరు ఎన్ని దుప్పట్లు వేయండి, ఎన్ని రగ్గులు వేయండి, నలుగురికి తెలుస్తుంది అని మీరు ఏదైతే అనుకున్నారో అది TV9లో వస్తుంది. డంకపల్లా చెప్తున్నా. బికాస్ సిన్ బై ఇట్స్ నేచర్ ఇట్ విల్ నెవర్ బి సీక్రెట్, ఇట్ విల్ కమ్ అవుట్. కానీ నలుగురికి తెలుస్తుంది అనేటువంటి పాపాన్ని నువ్వు ఎప్పుడైతే బయటకు చెప్పుకొని నువ్వు ఉన్నావో, పాస్టర్ గారు భారం అంతా దిగిపోయింది అంటావా అనవా? అంటావా అనవా? అంటే ఎన్నేళ్ళగా భారాన్ని మోసుకొని తిరుగుతున్నావు? ఎన్ని సంవత్సరాలుగా పాపం యొక్క భారాన్ని మోసుకొని తిరుగుతున్నావు? అమ్మా, మనము దేవుని నమ్ముకున్న వారమైనప్పటికీ కూడా మనము ఒప్పుకొని విడిచిపెట్టని కప్పిపుచ్చుకున్న పాపాలు అనేకమైనవి మన జీవితాల్లో ఉన్నాయి. అందుకే మన జీవితాల్లో ఎదుగుదల లేదు. బట్ గాడ్ వాంట్స్ టు డీల్ విత్ దట్. మోషే బలిపీఠం దగ్గర నీ దిగంబరత్వం అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి. దేవుని సన్నిధితో నీకు అటాచ్మెంట్ రావాలంటే ఒకటి దేవుని వాక్యం, రెండోది నీ హృదయం, దానిలో ఉన్నటువంటి విగ్రహాలు, మూడోది బలిపీఠం. ఆ బలిపీఠంలో ఎన్ని రకాల బలులు? 2 రకాల బలు, దహన బలులు, సమాధాన బలు. నాలుగోది ఏంటి? నీ దిగంబరత్వం. ఇవి 4 నీ జీవితంలో డీల్ చేయకపోతే యూ కెన్ నెవర్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. You can never enjoy God's presence. You will never have God's blessing in your life. అసలు ఇంకో మహత్తరమైన విషయం చెప్పనా? ఈ 4 విషయాలు ప్రభు శిలువ దగ్గర నెరవేర్చబడి, దేవుని స్తోత్రం. అందుకే ఈరోజు మనం ప్రభు బల తీసుకుంటున్నాం. ప్రభు బలలో ఏం జరుగుతూ ఉంది? ఆయన రొట్టెని తీసుకుంటున్నాం, ఆయన ద్రాక్షరసం తీసుకుంటున్నాం. సో ద్రాక్షరసం దేనికి సూచన? ఆయన రక్తము. అంటే ఏమనంటున్నావు? ఆయన రక్తము నా పాపాన్ని కడుగుతుంది. అంటే ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉంది? నీ పాపం యొక్క ప్రాయశ్చిత్తం జరుగుతూ ఉంది. ప్రభు యొక్క రక్తము చేత నువ్వు కడగబడుతున్నావు. తిరిగి దేవునితో ఆ సమాధానం ఏర్పాటు చేసుకుంటున్నావు. ఆ బలిపీఠం దగ్గర జరిగేటువంటి ఆ పాప ప్రాయశ్చిత్తము నీ జీవితంలో జరిగినప్పుడు మాత్రమే నువ్వు ప్రభు బల తీసుకుంటే అర్థం ఉంటుంది. ఏదో వాళ్ళ ఫస్ట్ సండే కాబట్టి వచ్చి నువ్వు బల తీసుకుంటున్నావా, దానివల్ల ప్రయోజనం లేదు. కానీ ఈ 4 విషయాలు దేవుడు ఏదైతే కోరుకున్నాడో, ఈ 4 విషయాలను నువ్వు సరి చేసుకొని నువ్వు ప్రభు వల్ల చేయవే,
భారం పోయి ఇక్కడ నుండి బయటికి వెళ్తాం. కానీ ఈ 4 విషయాలు సరి చేసుకోకుండా నువ్వు కేవలం ఆచారపరంగా బల్ల తీసుకొని వెళ్ళిపోతే నీ జీవితంలో మార్పే ఉండదు. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత టు అప్రోచ్ గాడ్ దీస్ 4 థింగ్స్ ఆర్ ఎసెన్షియల్. దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలంటే, దేవుని సన్నిధి నీతో పాటు ఉండాలంటే, అందుకే మోషే అన్నాడు, ప్రభా నీ సన్నిధి లేకపోతే నేను ఒక్క అడుగు కూడా అయిన ప్రభా. మోసెస్ he always wanted God's presence. Joshua he always wanted God's presence. కానీ అన్ఫార్చునేట్ గా ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిని కోరుకోలేదు. 10 లక్షల మంది అరణ్యంలో నశించిపోయారు. ఎంత విచారం. ప్రియులారా, రండి రండి, దేవుని దగ్గరికి రండి. ఆయన వాక్యాన్ని సంధించాలి మీ జీవితాల్లో. ఆయన వాక్యం చేత సంధించబడాలి. మీ పాపాలకు అవిధేయతలకు ప్రాయశ్చిత్తం జరగాలి. మీ హృదయాల్లో ఉన్నటువంటి విగ్రహాలు తొలగిపోవాలి. మీ దిగంబరత్వం అనేటువంటిది డీల్ చేయబడాలి. ఈ 4 విషయాలు ప్రభు బల్లలో ఆయన ఉంచాడు. నువ్వు ప్రభు బల్లను తీసుకోవటానికి ముందు ఈ విషయాలు పరిశీలించుకొని బల్ల తీసుకో. అప్పుడు మాత్రమే దేవునితో నీకు సమాధానకరమైన సంబంధం ఉంటుంది. ప్రభు బల్లలో చేయవేయక ముందు లెట్ us deal these 4 issues. నీ హృదయం ఎట్లాగుంది? నీ బలిపీఠం ఎట్లాగుంది? దేవుని వాక్యముతో నీ సంబంధం ఎట్లాగుంది? నీ దిగంబరత్వ విషయంలో నీ యొక్క ఆలోచన ఎట్లాగుంది? ఈ 4 విషయాలు సరి చేసుకోకుండా ప్రభు బల్లో చేయి వేయొద్దమ్మా. దానివల్ల మీకు ఉపయోగం ఏం లేదు. దానికంటే ఈ 4 విషయాలు సరి చేసుకోండి. ప్రభు బల్లో చేయి వేయండి. దేవునితో అద్భుతమైనటువంటి సమాధానం సంబంధంతో ఇక్కడ నుండి అడుగు బయట పెట్టండి. ఇంకెవరైతే రక్షించబడలేదో మీరు రక్షించబడటానికి ప్రభు దగ్గరికి రండి. ఎవరైతే మీరు రక్షించబడ్డారని మీరు అనుకుంటున్నారో, ప్రభు బలలో మీరు చేయి వేస్తున్నారో, ఈ 4 విషయాలు సరి చేసుకొని ప్రభు బలలో చేయి వేయండి. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాల్సందికి వస్తా ఉన్నాం ప్రభా. నీవిచ్చినటువంటి నీ వాక్యమును బట్టి మీకు వందనాలు ప్రభా. నీ బలిపీఠమును బట్టి ప్రభా మీకు వందనాలు ప్రభా. మా హృదయాల్లో ప్రభా గూడు కట్టుకున్నటువంటి ప్రతి విగ్రహాన్ని తొలగింపచేసేదేవా మీకు వందనాలు. మా దిగంబరత్వ విషయంలో ప్రభా, మా సిన్ వల్ల వచ్చేటువంటి షేమ్ ని కలువరిలో ప్రభా తీసివేసేవి నీకు వందనాలు. ఆ సిన్ వల్ల వచ్చేటువంటి గిల్ట్ ని ప్రభా కలువరిలో ప్రభా ప్రాయశ్చిత్తం చేసే ప్రభా మీకు వందనాలు. ఉదయకాల సమయంలో దానికి సూచకగా ఉన్నటువంటి ప్రభా నీ బలను మేము సమీపిస్తుండగా నీ కుమారుని యొక్క శరీరం మా కొరకు నల్లగొట్టబడింది. ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది. మా దేవా, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి, దేవా నీవు మాకు ఇచ్చిన వాక్యమును బట్టి, ప్రభా నీవు మాకు ఇచ్చినటువంటి బలిపీఠమును బట్టి, ప్రభా మా హృదయాల్లో ప్రభా మీరు జరిగించిన మీ కార్యమును బట్టి, ప్రభా మా దిగంబరత్వాన్ని ప్రభా మీరు డీల్ చేసినటువంటి విధానాన్ని బట్టి ప్రభా మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినం ప్రభా నీ బల్లో చేయటానికి కూడా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. ఇంకా ఎవరైతే ఇంకా మారు మనసు పొందలేదో వారికి మారు మనసు దయచేయండి. ఎవరైతే ప్రభా నీ బలలో చేయవేశారో ఈ 4 విషయాలు సరి చేసుకొని నీ సన్నిధిని అనుభవించినట్లు, తద్వారా నీ యొక్క ఆశీర్వాదానికి పాత్రలో ఉన్నట్లుగా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి మీరే సహాయం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చు భూమి నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి. మానసులమై క్షమించబకాలను క్షమించండి. వంశంలో దాకా దుష్టుడు తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.